నమస్కారం. భక్తి టీవీ ప్రేక్షకులకు రథసప్తమి పర్వదిన శుభాకాంక్షలతో శ్రీ సూర్యదేవ నమోస్తుతే కార్యక్రమానికి స్వాగతం. ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. సమస్త లోకాలకు సాక్షిభూతుడు, ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత ఆ సూర్య భగవానుడు. అటువంటి భాస్కరుడు తన 7 గుర్రాల బంగారు రథాన్ని ఉత్తర దిక్కుకు మలిపే విశేషమైన పవిత్రమైన రోజు ఈ రథసప్తమి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అనేది వేదవాక్కు. అంటే ఈరోజు సూర్యారాధన చేయటం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని శాస్త్రవచనం. అందుకే ఈ రోజును ఆరోగ్య సప్తమి అని కూడా పిలుస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆ సూర్య భగవానుడి అనుగ్రహం మనందరి మీద ప్రసరించాలని ఆకాంక్షిస్తూ భక్తి టీవీ విశేషమైనటువంటి సూర్య స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈనాటి కార్యక్రమంలో రథసప్తమి విశిష్టతతో పాటు మనందరి చేత స్తోత్ర పారాయణ గావించేందుకు విచ్చేశారు ప్రముఖ జ్యోతిష్య పండితులు డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు. మీ అందరి తరపున వారికి నమస్సులు తెలియచేసుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సత్యేన రజసా వర్తమానో నివేశయన్ అమృతం మర్త్యం చ హిరణ్యయేన సవితారథేన దేవో యాతి భువనాని పశ్యన్నో అగ్నిం దూతం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుక్రతుం కద్రుద్రాయ ప్రచేదసే మీఢుష్టమాయతవ్యసే ఓచేమశంతమగం హృదే సర్వో హ్యేష రుద్రస్తస్మై రుద్రాయ నమో అస్తు. భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఓం గణానాన్తా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దీపారాధనం కృత్వా ఓం ఉద్దీప్య స్వజాతవేదో భగ్నం నిరుతిం మమ పశోగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశా మానో హి గుంసీజ్జాతవేదో రామశ్వం పురుషం జగతో నాగరిశ్రియా మా పరిపాలయ. సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహం భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాం నరకార్ఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే. దీపారాధన ముహూర్తః సుముహూర్తో అస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు. మనసుకు ధైర్యాన్ని, శక్తిని ప్రసాదించే ఆ సూర్య భగవానుణ్ణి ఆరాధిస్తూ స్తోత్ర పారాయణ గావించవలసిందిగా గురువుగారు శంకరమంచి వారిని, అలాగే వేదవ్యాస వేద పాఠశాల వేద విద్యార్థులను కోరుతున్నాం. శ్రీ సూర్యదేవాయ నమః. మాఘమాసంలో భానువారం నాడు అనగా ఆదివారము
సూర్య జయంతి అనగా రథసప్తమి, సూర్యనారాయణమూర్తి యొక్క జన్మదిన మహోత్సవము మాఘమాసంలో శుద్ధ సప్తమి నాడు ప్రారంభమవుతుంది. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అని శాస్త్రం చెబుతోంది. శివప్రోక్తమైన సూర్య అష్టకంలో ఈ శ్లోకాన్ని చెప్పారు. సూర్యనారాయణమూర్తి దేనికి ప్రతీక అంటే గాయత్రీ మంత్రానికి ప్రతీక. గాయత్రీ మంత్ర అధిష్టాన దేవత సూర్యుడు. సవితృదేవతాత్మకంగా నిత్యము ఉపాసించబడేటటువంటి ప్రాతఃసంధ్యాదేవత సూర్యనారాయణమూర్తి. ధియో యో నః ప్రచోదయాత్ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మనలో చైతన్యాన్ని ప్రసాదించి బుద్ధికి సంబంధించినటువంటి ఏకాగ్రతను ప్రసాదించే ఆదిదైవం సూర్యనారాయణమూర్తి. సూర్యనారాయణమూర్తిని ఆరాధించడం ద్వారా ముందు ఆత్మశక్తి పెరుగుతుంది. ఆత్మశక్తి తర్వాత బుద్ధి ప్రచోదన శక్తి పెరుగుతుంది. ఈ బుద్ధి ప్రచోదన శక్తితో మనము ఏ పని చేయాలో ఆ పనికి అవసరమైనటువంటి కాలము మనకి గోచరిస్తుంది. దీన్నే సంస్కారము అంటాం. ఇది సూర్యనారాయణమూర్తి ద్వారా లభిస్తుంది. కాలానికి ప్రతీక, కాలానికి సాక్షిభూతుడు, కర్మకి కూడా కారకుడైనటువంటి సూర్యనారాయణమూర్తిని ఈ మాఘమాసంలో, అందున ఈ రోజున ఆదివారం నాడు మనం ఉపాసించడం సర్వశుభప్రదం, శ్రేయస్కరం. మనోబలం, ఆత్మవిశ్వాసం ఇవన్నీ కూడా మనకి లభించాలంటే ముందు అష్టకము అంటే 8 శ్లోకములతో ఉన్నటువంటి సూర్య స్తోత్రాన్ని ముందుగా పారాయణం చేయాలి. ఆ క్రమాన్ని ఇప్పుడు చూద్దాం. ఆదిదేవ నమస్తుభ్యం ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే ప్రభాకర నమోస్తుతే సప్తాశ్వరథమారూఢం సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం ప్రణమామ్యహం లోహితం రథమారూఢం లోహితం రథమారూఢం సర్వలోకపితామహం సర్వలోకపితామహం సర్వపాపహరం దేవం సర్వపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం ప్రణమామ్యహం త్రైగుణ్యం చ మహాశూరం త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం మహాపాపహరం దేవం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం ప్రణమామ్యహం బృంహితం తేజసాం పుంజం బృంహితం తేజసాం పుణ్యం వాయుమాకాశమేవ చ వాయుమాకాశమేవ చ ప్రభుం చ సర్వలోకానాం ప్రభుం చ సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం ప్రణమామ్యహం బంధూకపుష్పసంకాశం బంధూకపుష్పసంకాశం హారకుండలభూషితం హారకుండలభూషితం ఏకచక్ర
ఏకచక్రధరం దేవం ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం ప్రణమామ్యహం విశ్వేశం విశ్వకర్తారం విశ్వేశం విశ్వకర్తారం మహాతేజః ప్రదీపనం మహాతేజ ప్రదీపనం మహాపాపహరం దేవం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం జగతాం నాథం తం సూర్యం జగతాం నాథం జ్ఞాన విజ్ఞానమోక్షదం జ్ఞాన విజ్ఞాన మోక్షదం మహాపాపహరం దేవం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం ప్రణమామ్యహం సూర్యాష్టకం పఠేన్నిత్యం సూర్యాస్తకం పఠేన్నిత్యం గ్రహపీడా ప్రణాశనం గ్రహపీడా ప్రణాశనం అపుత్రో లభతే పుత్రం అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్ దరిద్రో ధనవాన్ భవేత్ ఆమిషం మధుపానం చ యామిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే యః కరోతి రవేర్దినే సప్త జన్మ భవేద్రోగి సప్త జన్మ భవేద్రోగి జన్మ కర్మ దరిద్రత జన్మ కర్మ దరిద్రత స్త్రీ తైల మధుమాంసాని స్త్రీ తైల మధుమాంసాని ఏ త్యజంతి రవేర్దినే ఏ త్యజంతి రవేర్దినే నవ్యాధి శోక దారిద్ర్యం ద్రవ్యాధిశోక దారిద్ర్యం సూర్యలోకం సగచ్చతి సూర్యలోకం సగచ్చతి ఇతి శ్రీ శివ ప్రోక్తం ఇది శ్రీ శివ ప్రోక్తం సూర్యాష్టకం సంపూర్ణం సూర్యాష్టకం సంపూర్ణం చాలా శ్రేష్టమైన అద్భుతమైన బ్రహ్మాండమైనటువంటి సూర్య అష్టకాన్ని మనం ఇప్పుడు స్తోత్రపారాయణం చేశాం. అష్టకం అంటే 8 శ్లోకాలు. ఎవరికైనా ఆయుర్భాగ్యం బాగుండాలి. అష్టమం ఆయుషస్థానం అష్టమాదష్టమం తథా తయోరపి వ్యయస్థానం మారకస్థానముచ్యతే. మనకి మరణము సమీపించకుండా ఉండాలంటే ఆయుర్దాయం కావాలి. ఆయుర్దాయాన్ని సూచించే స్థానం జ్యోతిశాస్త్రరీత్యా అష్టమం. కాబట్టి ఈ అష్టకంగా చదవటం అనేది మంత్ర పారాయణ క్రమంలో సాంప్రదాయం. ఏదైనా సరే 8 శ్లోకాలు 8 సార్లు 8 నామాలు 8 సంఖ్యతో కనుక చేసినట్లయితే దానికి పరిపూర్ణత వస్తుంది, ఆయువు వస్తుంది. మనకి మృత్యు సంబంధమైన సమస్త దోషాలు తొలగటమే కాకుండా సూర్యానుగ్రహం సిద్ధిస్తుంది. తదనంతరం సూర్య అష్టోత్తరం సూర్యనారాయణమూర్తిని 108 నామాలతో మనం అర్చన చేద్దాము. ఈ భానువాసర సమయంలో మాఘమాసంలో అందున సూర్య జయంతి నాడు రథ సప్తమి మహాపర్వట కాలంలో సూర్యుణ్ణి 108 విధాలుగా 108 నామాలతో ఆయన యొక్క విశేషాలని మనము ఇక్కడ ప్రార్థనాపూర్వకంగా నమః అనేటటువంటి నమస్కార సహితంగా అర్చనా పురస్సరంగా సూర్యభగవానుణ్ణి ఆరాధన చేసినట్లయితే సంపూర్ణమైన సూర్యానుగ్రహ సిద్ధి కలుగుతుంది. సూర్యానుగ్రహం దేనికి ప్రతీక అంటే మనకి జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. జపా కుసుమ సంకాశం మన శిరస్సున ఉన్నటువంటి ఆలోచనలకి మూలాధారము సహస్రార చక్రం. ఆ సహస్రార చక్రంలో అనేక ఆలోచనలు క్షణకాలంలోనే జరిగిపోతూ ఉంటాయి. ఒక పక్క జపం జరుగుతూ ఉంటుంది, ఒక పక్క సమాజంలో జరిగేటటువంటి అన్ని విషయాలని మనస్సు గ్రహిస్తూ ఉంటుంది, ఒక పక్క నామాన్ని స్మరిస్తూ ఉంటుంది, అన్నీ వింటూ ఉంటుంది. ఇవన్నీ కూడా
ఏకకాలంలో జరుగుతూ ఉంటాయి. ఈ ఏకకాలంలో ఒకేసారి ఎన్ని పనులు చేయొచ్చంటే పెద్దలు చెబుతారు 8 విధాలుగా చేయొచ్చు అని. ఆ 8 విధాలుగా చేసే విధానాన్ని అష్టావధానము అంటారు. కాబట్టి ఇక్కడ ఈ అష్టావధానానికి ఇంకొక 100 కలిపితే 108 అవుతాయి. ఈ 108 నామాలతో స్వామిని మనం అర్చించడం ద్వారా మనకి బుద్ధిశక్తి పెరుగుతుంది. జపా కుసుమ సంకాశం మన సహస్రార చక్రంలో ఉన్నటువంటి పరమాత్మ యొక్క చైతన్య శక్తి పెరుగుతుంది. చైతన్య శక్తి పెరిగితే ఏకాగ్రత వస్తుంది. ఏకాగ్రతతో దేన్నైనా మనం సాధించవచ్చు. విజయాన్ని సాధించడానికి సూర్యానుగ్రహం కావాలి. అందుకై మనం ఇప్పుడు సూర్య అష్టోత్తర క్రమాన్ని నామ పురస్సరంగా చేసుకుందాం. ఓం ఉగ్రాయ నమః. ఓం ఉగ్రాయ నమః. ఓం ఊర్ధ్వగాయ నమః. ఓం ఊర్ధ్వగాయ నమః. ఓం వివస్వతే నమః. ఓం వివస్వతే నమః. ఓం ఉద్యత్కిరణజాలాయ నమః. ఓం ఉద్యత్కిరణజాలాయ నమః. ఓం హృషీకేశాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం ఊర్జస్వలాయ నమః. ఓం ఊర్జస్వలాయ నమః. ఓం వీరాయ నమః. ఓం వీరాయ నమః. ఓం నిర్జరాయ నమః. ఓం నిర్జరాయ నమః. ఓం జయాయ నమః. ఓం జయాయ నమః. ఓం ఊరుద్వయా భావ ఓం ఊరుద్వయా భావ రూపయుక్త సారథయే నమః. రూపయుక్త సారథయే నమః. ఓం ఋషివంద్యాయ నమః. ఓం శివంద్యాయ నమః. ఓం రుఘంత్రే నమః. ఓం రుఘంత్రే నమః. ఓం వృక్షచక్రచరాయ నమః. ఓం వృక్షచక్రచరాయ నమః. ఓం రుజుస్వభావచిత్తాయ నమః. ఓం మృదుస్వభావచిత్తాయ నమః. ఓం నిత్యస్తుత్యాయ నమః. ఓం నిత్యస్తుత్యాయ నమః. ఓం రూకారమాతృకావర్ణరూపాయ నమః. ఓం రూకారమాతృకా వర్ణరూపాయ నమః. ఓం ఉజ్వలతేజసే నమః. ఓం ఉజ్వలతేజసే నమః. ఓం రూక్షాధినాథమిత్రాయ నమః. ఓం రూక్షాధినాథమిత్రాయ నమః. ఓం పుష్కరాయ నమః. ఓం పుష్కరాయ నమః. ఓం పుష్కరాక్షాయ నమః. ఓం పుష్కరాక్షాయ నమః. ఓం లుప్తదంతాయ నమః. ఓం లుప్తదంతాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం కాంతిదాయ నమః. ఓం కాంతిదాయ నమః. ఓం ఘనాయ నమః. ఓం ఘనాయ నమః. ఓం కనత్కనకభూషాయ నమః. ఓం కనత్కనకభూషాయ నమః. ఓం ఖద్యోతాయ నమః. ఓం ఖద్యోతాయ నమః. ఓం లూనితాఖిలదైత్యాయ నమః. ఓం లుణితాఖిలదైత్యాయ నమః. ఓం సత్యానందస్వరూపిణే నమః. ఓం సత్యానందస్వరూపిణే నమః. ఓం అపవర్గప్రదాయ నమః. ఓం అపవర్గప్రదాయ నమః. ఓం ఆర్తశరణ్యాయ నమః. ఓం ఆర్తశరణ్యాయ నమః. ఓం ఏకాకినే నమః. ఓం ఏకాకినే నమః. ఓం భగవతే నమః. ఓం భగవతే నమః. ఓం సృష్టిస్థిత్యంతకారిణే నమః. ఓం సృష్టిస్థిత్యంతకారిణే నమః. ఓం గుణాత్మనే నమః. ఓం గుణాత్మనే నమః. ఓం ఘృణిభృతే నమః. ఓం ఘృణిభృతే నమః. ఓం బృహతే నమః. ఓం బృహతే నమః. ఓం బ్రహ్మణే నమః. ఓం బ్రహ్మణే నమః. ఓం ఐశ్వర్యదాయ నమః. ఓం ఐశ్వర్యదాయ నమః. ఓం శర్వాయ నమః. ఓం శర్వాయ నమః. ఓం హరిదశ్వాయ నమః. ఓం హరిదశ్వాయ నమః. ఓం శౌరయే నమః. ఓం శౌరయే నమః. ఓం దశదిక్సంప్రకాశాయ నమః. ఓం దశదిక్సంప్రకాశాయ నమః. ఓం భక్తవత్సలాయ
భక్తవశ్యాయ నమః ఓం భక్తవశ్యాయ నమః ఓం ఓజస్కరాయ నమః ఓం ఓజస్కరాయ నమః ఓం జయినే నమః ఓం జయినే నమః ఓం జగదానందహేతవే నమః ఓం జగదానందహేతవే నమః ఓం జన్మ మృత్యుజరా వ్యాధివర్జితాయ నమః ఓం జన్మ మృత్యు జరా వ్యాధి వర్జితాయ నమః ఓం ఔచ్ఛస్థాన సమారూఢరథస్థాయ నమః ఓం ఔచ్ఛస్థాన సమారూఢ రథస్థాయ నమః ఓం అసురారయే నమః ఓం అసురారయే నమః ఓం కమనీయకరాయ నమః ఓం కమనీయకరాయ నమః ఓం అబ్జవల్లభాయ నమః ఓం అబ్జవల్లభాయ నమః ఓం అంతర్బహిః ప్రకాశాయ నమః ఓం అంతర్బహిఃప్రకాశాయ నమః ఓం అచింత్యాయ నమః ఓం అచింత్యాయ నమః ఓం ఆత్మరూపిణే నమః ఓం ఆత్మరూపిణే నమః ఓం అచ్యుతాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం అమరేశాయ నమః ఓం అమరేశాయ నమః ఓం పరస్మై జ్యోతిషే నమః ఓం పరస్మై జ్యోతిషే నమః ఓం అహస్కరాయ నమః ఓం అహస్కరాయ నమః ఓం రవయే నమః ఓం రవయే నమః ఓం హరయే నమః ఓం హరయే నమః ఓం పరమాత్మనే నమః ఓం పరమాత్మనే నమః ఓం తరుణాయ నమః ఓం తరుణాయ నమః ఓం వరేణ్యాయ నమః ఓం వరేణ్యాయ నమః ఓం గ్రహాణాం పతయే నమః ఓం గ్రహాణాం పతయే నమః ఓం భాస్కరాయ నమః ఓం భాస్కరాయ నమః ఓం ఆదిమధ్యాంతరహితాయ నమః ఓం ఆదిమధ్యాంతరహితాయ నమః ఓం సౌఖ్యప్రదాయ నమః ఓం సౌఖ్యప్రదాయ నమః ఓం సకల జగతాం పతయే నమః ఓం సకల జగతాం పదయే నమః ఓం సూర్యాయ నమః ఓం సూర్యాయ నమః ఓం కవయే నమః ఓం కవయే నమః ఓం నారాయణాయ నమః ఓం నారాయణాయ నమః ఓం పరేశాయ నమః ఓం పరేశాయ నమః ఓం తేజోరూపాయ నమః ఓం తేజోరూపాయ నమః ఓం శ్రీం హిరణ్యగర్భాయ నమః ఓం శ్రీ హిరణ్యగర్భాయ నమః ఓం హ్రీం సంపత్కరాయ నమః ఓం హ్రీం సంపత్కరాయ నమః ఓం ఐం ఇష్టార్థదాయ నమః ఓం ఐం ఇష్టార్థదాయ నమః ఓం అనుప్రసన్నాయ నమః ఓం అనుప్రసన్నాయ నమః ఓం శ్రీమతే నమః ఓం శ్రీమతే నమః ఓం శ్రేయసే నమః ఓం శ్రేయసే నమః ఓం భక్తకోటి సౌఖ్యప్రదాయినే నమః ఓం భక్తకోటి సౌఖ్యప్రదాయినే నమః ఓం నిఖిలాగమవేద్యాయ నమః ఓం నిఖిలాగమవేద్యాయ నమః ఓం నిత్యానందాయ నమః ఓం నిత్యానందాయ నమః ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః అష్టోత్తరం సంపూర్ణ అష్టోత్తరం సంపూర్ణం ఈ అష్టోత్తర శతనామ స్తోత్ర నామంలో ప్రధానంగా చివరి 8 నామాలు చాలా ప్రశస్తమైనవి. ఏమిటయా అంటే ఓం శ్రీం హిరణ్యగర్భాయ నమః, తర్వాత హ్రీం సంపత్కరాయ నమః, ఐం ఇష్టార్థదాయ నమః. ఈ 3 నామాలు ఐం హ్రీం శ్రీం విలోమంగా వస్తాయి. శ్రీం హ్రీం ఐం. సహజంగా ఐం హ్రీం శ్రీం అంటాం, కానీ ఇక్కడ సూర్య సంబంధంగా శ్రీం హిరణ్యగర్భాయ నమః, హ్రీం సంపత్కరాయ నమః, ఐం ఇష్టార్థాయ నమః, ఐం ఇష్టార్థదాయ నమః. తర్వాత ఇంకా ఏం చెబుతున్నారంటే అనుప్రసన్నాయ నమః, శ్రీమతే నమః, శ్రేయసే నమః,
భక్తకోటి సౌఖ్యప్రదాయినే నమః. ఈ నామం చాలా విశేషమైనది. భక్తకోటి సౌఖ్యప్రదాయనే నమః. తర్వాత నిఖిలాగమ వేద్యాయ నమః. చివరి నామం ఇది చాలా ప్రశస్తమైనదండి. నిత్యానందాయ నమః. నిత్యము ఆనందంగా ఉండటానికి సూర్యాష్టోత్రం బాగా సహకరిస్తుంది అని అంతరార్థం. నిత్యము ఆనందంగా ఉండేటటువంటి ప్రభువు సూర్యుడు. నిత్యము ఆనందంగా ఉండాలంటే ఏముండాలి? ఆత్మశక్తి ఉండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి, ఆత్మ బలం ఉండాలి, ఆత్మీయుల యొక్క సహకారం ఉండాలి, ఆత్మ వివేకం ఉండాలి, ఆత్మ గురించి సంస్కారం ఉండాలి, తెలుసుకోవాలి అనేటటువంటి జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞాన ప్రదాత సూర్యభగవానుడు. అప్పుడు నిత్యానందం. నిత్యానందం ఎవరికి ఉంటుంది? జ్ఞానం ఉన్న వాళ్ళకి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం అన్నారు. ఆ హయగ్రీవ మూర్తికి ఉంటుంది. మళ్ళీ ఇదిగో ఈ సూర్యనారాయణమూర్తి దగ్గర నిత్యానందదాయ నమః, నిత్యానందాయ నమః, శ్రీ సూర్యనారాయణాయ నమః. సూర్యుడంటే ఎవరో కాదు, సాక్షాత్తు నారాయణమూర్తి. శ్రీమన్నారాయణుడే భానుమండల మధ్యస్థ ప్రకాశుడై తేజోమూర్తిగా, భాస్కరుడుగా, దివాకరుడుగా, ప్రభాకరుడుగా ఆయన ప్రకాశిస్తున్నారు. ఆయన మన శరీరం లోపలికి ప్రవేశిస్తే ఆత్మస్వరూపంగా నిత్యానందం కలుగుతుంది. దాని ద్వారా ఆరోగ్యం వస్తుంది. సూర్యాష్టోత్తరంలో ఇంతటి మహిమ ఉన్నది. స్తోత్రాలలో అత్యంత ప్రశస్తమైనది ఆదిత్య హృదయం. ఇది సాక్షాత్తు సూర్యభగవానుడి యొక్క హృదయము. హృదయము అనే పదం ఎక్కడైతే స్తోత్రంలో వస్తుందో అది చాలా పరమ పవిత్రమైనదిగా భావించాలి. ఆదిత్యుడంటే సాక్షాత్తు సూర్యనారాయణమూర్తి. సూర్యుడి యొక్క హృదయమే ఇప్పుడు మనం పారాయణం చేయబోతున్నాం. ఎవరైనా సరే ఈ ఆదిత్య హృదయాన్ని చదివితే ఉద్యోగ ఫలం, ధనము, సంతానము, ఆయుర్వృద్ధి, ప్రశాంతత, కుటుంబ సౌఖ్యము, అన్నిటికంటే విజయం. విజయం అంటే ఏంటి? సంతృప్తి. అవును, నేను దీంట్లో గెలిచాను, నేను ఉత్తీర్ణున్నయ్యాను, నా మనసులో ఉన్న కోరిక నెరవేరింది, నా కార్యము సఫలమైనది, నాకున్న సమస్యలు తొలగినయి, నిత్యానందదాయ నమః అని ఇందాకే అనుకున్నాం కదా. ఆనందం ఎక్కడొస్తుంది? దుఃఖం పోయినప్పుడు ఆనందం వస్తుంది. చీకటి తొలగినప్పుడు తమసోమ జ్యోతిర్గమయ, చీకట్లని చీల్చుకుంటూ సూర్యకిరణాలు వెలుగుల్ని ప్రసాదిస్తూ ముందుకు సాగుతాయి. అటువంటి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణాన్ని వేద పండిత పురస్సరంగా ఇప్పుడు మనం ఒక్కసారి ఈ సూర్య జయంతి నాడు ప్రార్థన చేద్దాం. ఆదిత్య హృదయం అథ ధ్యానం. ఓం నమః సవిత్రే జగదేకచక్షుషే, నమః సవిత్రే జగదేకచక్షుషే, జగత్ప్రసూతి స్థితినాశహేతవే, జగత్ప్రసూతి స్థితినాశహేతవే, త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే, త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే, విరించి నారాయణ శంకరాత్మనే, విరించి నారాయణ శంకరాత్మనే. తతో యుద్ధ పరిశ్రాంతం, తతో యుద్ధ పరిశ్రాంతం, సమరే చింతయా స్థితం, సమరే చింతయా స్థితం, రావణం చాగ్రతో దృష్ట్వా, రావణం చాగ్రతో దృష్ట్వా, యుద్ధాయ సముపస్థితం, యుద్ధాయ సముపస్థితం, దైవతైశ్చ సమాగమ్య,
दैवतैश्च समागम्य द्रष्टुमभ्यागतोरणम् उपागम्याब्रवीद्रामम् अगस्त्यो भगवान् ऋषिः राम राम महाबाहो शृणु गुह्यं सनातनम् येन सर्वा नरेन् वत्स समरे विजयिष्यसि आदित्यहृदयं पुण्यम् सर्वशत्रुविनाशनम् जयावहं जपे नित्यम् अक्षय्यं परमं शिवम् सर्वमङ्गलमाङ्गल्यम् सर्वपापप्रणाशनम् चिन्ताशोकप्रशमनम् आयुर्वर्धनमुत्तमम् रश्मिमन्तं समुद्यन्तम् देवासुरनमस्कृतम् पूजयस्व विवस्वन्तम् भास्करं भुवनेश्वरम् सर्वदेवात्मको ह्येष तेजस्वी रश्मिभावनः एष देवासुरगणान् लोकान् पाति गभस्तिभिः एष ब्रह्मा च विष्णुश्च शिवस्कन्दः प्रजापतिः महेन्द्रो धनदः कालो यमः सोमो ह्यपाम्पतिः पितरो वसवः साध्याहि अश्विनौ मरुतो मनुः वायुर्वह्निः प्रजा प्राणः ऋतुकर्ता प्रभाकरः आदित्यः सविता सूर्यः खगपूषा गभस्तिभिः सुवर्णसदृशो भानुः हिरण्यरेता दिवाकरः हरिदश्वः सहस्रार्चिः सप्तसप्तिर्मरीचिमान् तिमिरोन्मथनः शम्भुः अष्टामार्ताण्डकोंशुमान् हिरण्यगर्भः शशिरः तपनो भास्करो रविः अग्निगर्भोदितेः पुत्रः शङ्खः शिशिरनाशनः व्योमनाथस्तमोभेदी ऋग्यजुस्सामपारगः धनावृष्टिरपां मित्रः विन्ध्यवीथीप्लवङ्गमः आतपी मण्डली मृत्युः पिङ्गलः सर्वतापनः
निर्मलः सर्वतापनः कविर्विश्वो महातेज कविर्विश्वो महातेज रक्तः सर्वभवोद्भवः रक्तः सर्वभवोद्भवः नक्षत्रग्रहताराणां नक्षत्रग्रहताराणाम् अधिपो विश्वभावनः अधिपो विश्वभावनः तेजसामपि तेजस्वी तेजसामपि तेजस्वी ద్వాదశాత్మన్నమోऽస్తు తే. ద్వాదశాత్మన్నమోऽస్తు తే. ఇప్పటి వరకు చెప్పిన స్తోత్ర పారాయణం ఒక విధానం, ఇక్కడి నుంచి చెప్పే ప్రార్థనా పురస్సరంగా సాగే ఆదిత్య హృదయ స్తోత్రం మరొక విధానం. ఓం నమః పూర్వాయ గిరయే ఓం నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః పశ్చిమాయాత్రయే నమః జ్యోతిర్గణానాం పతయే జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః దినాధిపతయే నమః జయాయ జయ భద్రాయ జయాయ జయ భద్రాయ హర్యశ్వాయ నమో నమః హర్యశ్వాయ నమో నమః నమో నమః సహస్రాంశో నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః ఆదిత్యాయ నమో నమః నమ ఉగ్రాయ వీరాయ నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః సారంగాయ నమో నమః నమః పద్మప్రబోధాయ నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః మార్తాండాయ నమో నమః బ్రహ్మేశానాచ్యుతేశాయ బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే సూర్యాయ విద్యవర్చసే భాస్వతే సర్వభక్షాయ భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః రౌద్రాయ వపుషే నమః తమోఘ్నాయ హిమఘ్నాయ తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే శత్రుఘ్నాయామితాత్మనే కృతఘ్నఘ్నాయ దేవాయ కృతఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః జ్యోతిషామతయే నమః తప్తచామీకరాభాయ తప్తచామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే బ్రహ్మయే విశ్వకర్మణే నమస్తమోభినిఘ్నాయ నమస్తమోభినిఘ్నాయ రవయే లోకసాక్షిణే నవయే లోకసాక్షిణే నాశయత్యేష వైభూతం నాశయత్యేష వైభూతం తదేవ సృజతి ప్రభుః తదేవ సృజతి ప్రభుః పాయత్యేష తపత్యేష పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః వర్షత్యేష గభస్తిభిః ఏష సుప్తేషు జాగర్తి ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః హృదేషు పరినిష్ఠితః ఏష ఏవాగ్నిహోత్రం చ ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణా ఫలం చైవాగ్నిహోత్రిణా వేదాశ్చక్రతవశ్చైవ వేదాశ్చక్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ క్రతూనాం ఫలమేవ చ యాని కృత్యాని లోకేషు యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిప్రభుః సర్వ ఏష రవిప్రభుః ఏన మాపత్సు కృచ్ఛ్రేషు ఏన మాపత్సు కృచ్ఛ్రేషు కాంతారేషు భయేషు చ కాంతారేషు భయేషు చ కీర్తయన్ పురుషః కశ్చిత్ కీర్తయన్ పురుషః కశ్చిత్ నావసీదతి రాఘవ నావసీదతి రాఘవ పూజయస్వైనమేకాగ్రః పూజయస్వైనమేకాగ్రః దేవదేవం జగత్పతిం దేవదేవం జగత్పతిం ఏతత్త్రిగుణితం జప్త్వా ఏతత్త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి యుద్ధేషు విజయిష్యసి
अस्मिन् क्षणे महाबाहो अस्मिन् क्षणे महाबाहो रावणं त्वं वधिष्यसि रावणं त्वं वधिष्यसि एवमुक्त्वा तदागस्त्यः एवमुक्त्वा तदागस्त्यः जगाम च यथागतम् जगाम च यथागतम् एतच्छ्रुत्वा महातेजाः एतच्छ्रुत्वा महातेजः नष्टशोको भवत्तदा अश्वशोको भवत्तथा धारयामास सुप्रीतः धारयामास सुप्रीतः राघवः प्रयतात्मवान् राघवः प्रयतात्मवान् आदित्यं प्रेक्ष्य जप्त्वात् आदित्यं प्रेक्षयत्वात् परं हर्षमवाप्तवान् परं हर्षमवाप्तवान् क्रीडाचम्यशुचिर्भूत्वा राजम्यशुचिर्भूत्वा धनुरादाय वीर्यवान् अनुरागाय वीर्यवान् रावणं प्रेक्ष्य हृष्टात्मा रावणं प्रेक्ष्य हृष्टात्मा युद्धाय समुपागमत् युद्धाय समुपागमत् सर्वयत्नेन महता सर्वयत्नेन महता वधे तस्य धृतोऽभवत् वधे तस्य धृतो भवत् अधरविरवदन्निरीक्ष्य रामम् अधरविरवदन्निरीक्ष रामम् मुदितमनाः परमं प्रहुष्यमाणः मुदितमनाः परमं प्रहृष्यमाणः निशिचरपतिसंक्षयं विदित्वा निशिचरपति संशयं विदित्वा सुरगणमध्यगतो वचस्त्वरेति सुरगणमध्यगतो वचस्त्वरेति इत्यार्षे इत्यार्षे श्रीमद्रामायणे श्रीमद्रामायणे वाल्मीकीये वाल्मीकीये आदिकाव्ये आदिकाव्ये युद्धकाण्डे युद्धकाण्डे पञ्चाधिकशततमः पञ्चाधिकशततमः सर्गः समाप्तः सर्गः समाप्तः इति आदित्यहृदयस्तोत्रपारायणं సంపూర్ణం. సూర్యనారాయణమూర్తి యొక్క జయంతి మనకేం తెలియజేస్తోంది అంటే వసంతానికి ఆరంభాన్ని తెలియజేస్తోంది, మన జీవిత గమనానికి మార్గాన్ని చూపిస్తోంది. అంటే ఉన్నతంగా జీవించడానికి, ఉత్తమ ఆలోచనలకి, ఉత్తమ గతులు, ఉత్తమ స్థితి ఈ ఉత్తరాయణం. ఈ ఉత్తమ గతులలోనే మనకి త్వరలో భీష్మ ఏకాదశి రాబోతోంది. భీష్మ అష్టమి రేపు, తర్వాత భీష్మ పంచకం, భీష్మ ఏకాదశి. ఉత్తర గతికి, పుణ్యానికి, దానానికి, ధర్మానికి ఇదిగో ఈ సూర్య నారాయణమూర్తి యొక్క జయంతి మాఘమాసంలో రావటం, సూర్య రథసప్తమి యొక్క స్థితి ఇది. అందులో ఈసారి ఆదివారం కూడా కలవటం సర్వశ్రేష్టం, పాపహరం, పుణ్యప్రదం, జయావహం, జపేతి నిత్యం, శుభప్రదం. आदित्यो वा एष एतन्मण्डलं तपति तत्र चास्तदृशा मण्डलगुंसदृशान् लोकोदय एष एतस्मिन् मण्डले दीप्यते तानि सामानि साम्ना लोकोदय एष एतस्मिन् मण्डलेर्चिषि पुरुषस्तानि यजुगुंषि स यजुषा मण्डलगुंसयजुषान् लोकस्यैषात्रय्येव विद्यातपतिय एषोऽन्तरादित्ये हिरण्मयः पुरुषः आदित्यो वै तेज ओजो बलं यशश्चक्षुश्रोत्रमात्मा मनोमन्युर्मनुर्मृत्युः सत्यो मित्रो वायुराकाशः प्राणो लोकपालः कः किङ्करः
तत्सत्यमन्नममृतो जीवो विश्वः कथमः स्वयम्भो ब्रह्मैतदमृत एष पुरुष एष भूतानामधिपतिर्ब्रह्मणः सायुज्यगुं सलोकदामाप्नोत्येतासामेव देवतानागुं सायुज्यगुं साश्रितागुं समानलोकदामाप्नोति य एवं वेदेत्युपनिषत् गृणिः सूर्य आदित्यो न प्रभावाद्यक्षरम् मधुक्षरन्ति तत्रसम् सत्यं वै तत्र समापो ज्योतिरसोऽमृतं ब्रह्म भूर्भुवः सुवरो कराय विद्महे महद्युतिकराय धीमहि तन्नो आदित्यः प्रचोदयात्। సర్వలోకాలకు సాక్షిగా నిలిచే ఆ సూర్య భగవానుడి కృప మనందరి జీవితాలలో నిత్యంగా ఉండాలని కోరుకుంటూ స్వామికి మహామంగళ నీరాజనం సమర్పించవలసిందిగా అర్చకవరేణ్యులను కోరుతున్నాం. ప్రజాం మే గోపాయ అమృతత్వాయ జీవసే జాతాంజనిష్యమాణాంచ అమృతే సత్యే ప్రతిష్ఠితాం అథర్వపితుం మే గోపాయ రసమన్నమిహాయుషే అరబ్ధాయోషీతతనో అభిషన్నః పితుం కృణు శగ్నస్య పశూన్మే గోపాయ ద్విపాదో ఏ చతుష్పదః అష్టాశభాశ్చయ ఇహాగ్నే ये चैकशभाशुगाः सप्रथसभां मे गोपाय ये च सभ्याः सभासदः तानिन्द्रियावतः कुरु सर्वमायुरुपासताम् अहेव प्रियमन्त्रं मे गोपाय यमृषयस्त्रैविधा विदुः ऋचः सामानि यजोगुंषि सा हि श्रीरमृता सताम् मानो जातवेदो गामश्वं पुरुषं जगत् अभिभ्रदज्ञ आगहि श्रिया मा परिपातया सम्राजं च विराजं चाभिश्रीर्याचनो गृहे लक्ष्मीराष्ट्रस्य या मुखे तया मास गोसृजामसि एभ्यो घोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वशर्वेभ्यो नमस्ते असुरुद्ररूपेभ्यः